స్వీట్ కార్న్‌తో ఫ్రైడ్ రైస్ చేశానండి. దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక కప్పు బాస్మతి రైస్‌ని తీసుకొని బాగా కడిగి 1, 1.5 కప్పు పోసి కుక్కర్‌లో ఉడికించుకొని ఇట్లా ఆరబెట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా జీరా, వెల్లుల్లి ఒక హాఫ్ టీ స్పూన్, అల్లం ఒక హాఫ్ టీ స్పూన్ సన్నగా తరిగి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కొద్దిగా. ఈ ఆనియన్సు, క్యారెట్టు బాగా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చిని మన కారానికి తగ్గట్టు అనమాట. తర్వాత స్వీట్ కార్న్ అండి. మనం బియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి స్వీట్ కార్న్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మీడియం టు సిమ్‌లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి. ఈ ఊరకనే ఉడికిపోతాయి స్వీట్ కార్న్. కావాలంటే మూత కూడా పెట్టి ఉడికించుకోవచ్చు. ఇంక ఇవి బాగా వేగిన తర్వాత మనం చల్లారబెట్టుకున్న రైస్‌నండి పొడి పొడిగా ఉండే రైస్‌ని 70% ఉడికించుకోవాలి. కొద్దిగా జీరా పౌడర్ ఒక పావు టీ స్పూను, మిరియాల పొడి ఒక అర టీ స్పూను వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చాట్ మసాలా కూడా హాఫ్ టీ స్పూన్ వేసా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేస్తే. కావాలంటే ఈ టైంలో కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదు. కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్సులకు కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.